హలో అండి, ఈరోజైతే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. జొన్న దోశలు నార్మల్ దోశలానే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, దోశలు క్రిస్పీగా రావడానికి. ఇలాగ వీటిని అయితే బాగా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని నీళ్లు పోసేసి వీటిని అయితే అట్లీస్ట్ 8 నుంచి 10 గంటలు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి జొన్నలు బాగా నానతాయి. నాన్న తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ కూడా వేసేసుకొని దోశ పిండిలానే పట్టేసుకొని నైట్ అంతా దీన్ని పులియబెట్టుకోవచ్చు, లేదంటే ఇన్స్టాంట్గా అయినా వేసుకోవచ్చు. మార్నింగ్ అయితే మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఉప్పు సోడా వేసేసుకొని ఇలాగైతే మనం దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మరీ వాటరీగా కలుపుకోకూడదు. ఇలా ప్యాన్ వేడైన తర్వాత ఒక గరిటె పిండి అయితే వేసేసుకొని దోశ వేసేసుకోవడమే. చాలా హెల్దీ ఫుడ్ అండి, ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్లుగా ఇలా కారం దోశ కానీ ప్లేన్ దోశ కానీ వేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.